దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన జీవితాల్లో అనేక విధములైనటువంటి ఉపకారములు మేళ్ళు చేస్తూ మనల్ని ఆశీర్వదించి కాపాడుచున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నువ్వెక్కడున్నా సరే, ప్రియబిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి రావడానికి దేవుడు ఎంత అద్భుతాన్ని చేశారు. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుంచి విడిపించారు. ఎంత అద్భుతమో! దేవుడు వారిని ఆశీర్వదించారు, దీవించారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు, ఇదిగో నీ సంతానాన్ని నేను నక్షత్రములలాగా విస్తరింప చేస్తాను, ఇసుక రేణులలాగా నీకు చేతనైతే ఇసుక లెక్క పెట్టు, నక్షత్రాలు లెక్క పెట్టు. ఎవరి వల్ల అవుతుందో అవ్వదు కదండి. అయితే దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, నీలో నుంచి రాజులు వస్తారు, నేను ఆశీర్వదిస్తాను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఎక్కడైనా సరే, నీవెక్కడ నివాసం చేస్తే అక్కడ, ఏ దేశంలో నువ్వు ఉంటే ఆ దేశంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడు, విస్తరింపచేసే దేవుడు. కొంతమంది దీన స్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఘనమైన స్థితిలోకి ఎదగబడతా ఉంటారో, హెచ్చింపబడతా ఉంటారు. కొంతమంది పరిస్థితులు బాగోనప్పుడు దేవుని దగ్గర చాలా చక్కగా భయభక్తులు కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఆ పరిస్థితులు దేవుని కృప వల్ల మార్పు చెంది ఆశీర్వదింపబడినప్పుడు వారు దేవున్నే మర్చిపోతారు. అది మంచిది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కొలది నీవు మరింతగా దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి, దేవునిని పొగుడుకోవాలి. దేవుని వల్లే కదా ఈరోజు ఈ స్థితిని కృతజ్ఞత కలిగి ఉండాలి. నేటి కాలంలో భక్తి పరులను చూస్తున్నాం మనం. నిజంగా చాలా వారి భక్తి పరుల భక్తిహీనలో కూడా తెలియట్లేదు. కృతజ్ఞత లేదు, కృతజ్ఞత జీవితాలు లేవు, దేవుడంటే భయభక్తులు లేవు. చాలామంది దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు. దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. దేవుని ఎదుట లెక్క అప్పగించే రోజు ఒకటి ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోకండి. దయచేసి నీవు ఆశీర్వదింపబడ్డావంటే దేవుని కృపే కదా, పెంట కుప్పల్లో నుంచి పైకెత్తే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవుని ప్రేమించు. దేవుని బిడ్డగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను అభివృద్ధి పొందిస్తారు, ఆశీర్వదిస్తారు. చింతలు, బాధలు అన్నీ కూడా దేవుడు నీ నుంచి తుడిచివేసే దేవుడు. నిజంగా మోయాబు దేశం వెళ్ళిపోయినటువంటి నయోమిని మనము చూస్తే ఆమె ఎంత విచారకరమైన స్థితికి గురైపోయింది. భర్తను, పిల్లల్ని పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమె పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మరలా రూతు ద్వారా ఆమె జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రియబిడ్డ, నీవు ఒకవేళ శ్రమలో ఉన్నప్పటికీ భయపడకు, కష్టాలు ఉన్నప్పటికీ భయపడకు, వ్యాధ ఏ కష్టమైనా నేను కృంగ చేస్తుందా భయపడకు. ఎందుకంటే నీ ప్రభు నీకు మాట ఇచ్చారు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. మాట తప్పని దేవుడు. విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కాపాడుకో. క్షేమంగా ఉన్నారండి అందరూ. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీవు ఆశీర్వదించడానికి ఇష్టపడితే ఎవ్వరు ఆపలేరు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. ఇదిగో మా తండ్రి, నీవు వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి నాయనా. అవును ప్రభువా, నా తండ్రి, నీ పిల్లలను నీవు ఆశీర్వదిస్తానన్నావు ప్రభా, ఘనులుగా చేస్తానన్నావు, గొప్పవారిగా చేస్తానన్నావు. సర్వ ప్రపంచాన్ని కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి, సర్వ ప్రజల్ని కాపాడండి, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి తండ్రి, యవన బిడ్డలను కాపాడండి, ప్రయాణికులను కాపాడండి తండ్రి. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. రోగులైతే స్వస్థపరిచి, చక్కర్లుంటే తీర్చి, అన్ని బంధకాలు తెంచండి ప్రభువా. సమస్తానికి నీవు అధిపతివి, సర్వాధికారి, సమస్తానికి నీవు దేవుడు అని నిరూపించి శాంతి, నెమ్మదిచ్చి మహిమ పొందు. సమస్త దేశాల్లో ప్రభువా
భద్రత ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె